మాజీ మంత్రి కొడాలి నానిని రౌండప్ చేశారా? పరిస్థితులు చూస్తుంటే అలానే కనిపిస్తున్నాయి. కొడాలి నానికి బిగ్ షాక్ ఇస్తూ ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. తాజాగా కొడాలి నాని అనుచరులకు గుడివాడ పోలీసులు 41J నోటీసులు జారీ చేశారు. వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించారని కొడాలి నాని అనుచరులపై ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటుగా లిక్కర్ గోడౌన్ వ్యవహారంలోనూ బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, గొర్ల శ్రీనుకు 41J కింద నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కొడాలి నానికి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే కొడాలి నానిపై గుడివాడ పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ గుడివాడ ఆటోనగర్కు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. దీంతో కొడాలి నానితో పాటు అప్పటి ఏపీ బెవరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా ఉన్న మాధవీలతారెడ్డి తదితరులపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో వారు కోర్టుకు వెళ్లడంతో 41J నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. తాజాగా ఇదే ఆరోపణలపై నాని అనుచరులకు 41J నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, బలరాం, కొడాలి నానికి ఉచ్చు బిగుస్తుందనే చెప్పాలి. ఏదైతే ఉందో కొడాలి నానికి సంబంధించి గతంలో ఉన్న కేసులను పోలీసులు అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా కేసులు కూడా బలంగా నమోదు చేసేందుకు ఎక్కడ ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ఎక్కడ బయటకు వచ్చే విధానం లేకుండా కొడాలి నానిని రౌండప్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. తాజాగా ఏదైతే ఉందో వాలంటీర్ సంబంధించి బలవంతంగా రాజీనామా చేపించారంటూ గతంలో వాళ్ళ మీద కంప్లైంట్లు చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ల ఆధారంగానే ఎవరైతే ఉన్నారో కొడాలి నానితో పాటు ఇతరులపైన పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసు సంబంధించి కోర్టుకు వెళ్లడంతో కోర్టు 41 నోటీసు ఇచ్చి ముందు విచారణ చేయాలి, తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి చెప్పడంతో గుడివాడలోని కొడాలి నాని ప్రధాన అనుచరులైనటువంటి ముగ్గురికి 41 నోటీసు ఇవ్వడం జరిగింది. 41 నోటీసు అందుకున్నారు. అయితే దీనికి సంబంధించి విచారణకు రావాలంటూ పోలీసులు అయితే వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొడాలి నానికి సంబంధించి ఏదైతే ఉందో వాలంటీర్లు బలవంతంగా రాజీనామా చేపించారు. అదేవిధంగా లిక్కర్ గోడౌన్ సంబంధించి వ్యవహారంలో దౌర్జన్యం చేశారంటూ ఇప్పటికే కొడాలి నాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి బెవరేజర్ అప్పుడు ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి, అదేవిధంగా అప్పుడు జాయింట్ కలెక్టర్గా పనిచేసినటువంటి మాధవిరెడ్డి మీద కూడా కేసులు నమోదు చేసి వివిధ సెక్షన్ల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కోర్టుకు వెళ్లడంతో కోర్టు 41 నోటీసు ఇచ్చి విచారణ చేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కోర్టు నోటీసులు అందుకున్న ఎవరైతే ఉన్నారో కొడాలి నాని అనుచరులు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిన ఆధారంగా కొడాలి నాని మీద చర్యలు తీసుకుంటే ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్టు మనకు తెలుస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.